ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభువా, నీకు వందనాలు. నీకే మహిమ చెల్లిస్తూ నిన్నే ఘనపరుస్తున్నాను ప్రభు. యేసుక్రీస్తు నామములో ఈరోజు వాక్యాన్ని మీరు నడిపించి నీ కృప చూపించమని తండ్రి వేడుకుంటున్నాను. ఈ దైవికి మన కార్యాలు జరిగించండి. వాక్య పరిచయం అంతట్లో వాడుకోండి. మాట వినపట్లేదయ్యా. ఇప్పుడు రికార్డింగ్ మాట్లాడుతుంది. మంచిదండి. ఇప్పుడు వినిపిస్తుందన్న మాట్లాడండి. ఓకే 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 రికార్డింగ్ చేయడానికి కొంచెం కనుక ఈ సమయంలో ప్రభుకి సన్నిధానంలో చిన్న ప్రార్థన. ఇంతవరకు మీకు వినిపించలేదు, నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలుగుతుంది. నీ కృపలో మమ్మల్ని దీవించండి. ఈరోజు పునరుద్ధాన దినాన ఈ రీతిగా వాక్య సందేశం కొరకు నన్ను నిలబెట్టుకుని నీ బిడ్డల మధ్యలో ఇలా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. నీ కృపలోని ప్రేమలో మమ్మల్ని నడిపించము. నీ ఆత్మచేత మరుగుపరిచి నాతో మాట్లాడి ఆయన నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం నా ద్వారా మాట్లాడి మీరు సహాయం చేసి దీవించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. ఈ గూగుల్ మీట్లో మీరు మాత్రమే కనిపించాలి, మీరు మాత్రమే మహిమ పొందాలి. మిమ్మల్ని మేము చూపించలాగున నీ ఆత్మ కార్యాలు మా పట్ల జరిగించి ఈ వాక్యం ద్వారా తండ్రి అల్పునే నన్ను మరుగుపరిచి మాట్లాడి నీ ఆత్మచేత అభిషేకించి నీ దేవదీయంలో దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా మాట వినిపిస్తుందండి? ఓకే ఓకే. ప్రియులరా, మనము పరమగీత గ్రంథంలోని వచనం వెంబడి వచనాలు చదువుకుంటూ మనం ఒక్కొక్కటిగా వచనాలు ధ్యానించుకుంటూ వచ్చినప్పుడు మనము పరమగీతముల గ్రంథంలోని 5వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి లేఖన భాగము ఏమైంది అని అంటే, నీ నేత్రములో తాచిన రత్నముల వలె ఉన్నవి అని స్థూలామితి తన ప్రియుని గురించి వర్ణించినటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడి నుంచి మనము మన ప్రయాణము ఎక్కడి దాకా వచ్చిందని అంటే, నిర్గమకాండము 28వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మరి ఏపోదు మీద ఉన్నటువంటి యాజకుని యొక్క ఏపోదు మీద ఉన్నటువంటి ఆ ఒక జానడు పొడుగు జానడు వెడల్పు ఉన్నటువంటి చచ్చౌకముగా ఉన్నటువంటి ఆ పలక మీద ఉన్నటువంటి ఆ 12 రత్నాలని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అంటే అక్కడ సులామితి ప్రియురాలో ఏమంటుంది ప్రియుని గురించి? ఆయన నేత్రాలని రత్నములకు వర్ణించి ఆ రత్నములు తాచిన రత్నముల వలె ఉన్నాయి నీ నేత్రములని వర్ణించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులరా, ఈ రత్నాలు ఎక్కడ తాచబడ్డాయి అని అంటే, ఏపోదు మీద ఉన్నటువంటి యాజకులు ధరించే ఏపోదు మీద ఉన్నటువంటి పలక మీద తాచినట్లుగా ఈ రత్నాలు చూస్తుంటున్నాం. ఈ రత్నాలన్నిటిని కూడా ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ పోయిన వారము 6వ రత్నము అయినటువంటి వజ్రాన్ని గురించి మనం ధ్యానించాం. అయితే ఆ వజ్రమును ఈ భూలోకంలో ఉన్నటువంటి ఒక ప్రశస్తమైనటువంటి మన భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి వజ్రమైన కోహినూర్ అనేటువంటి వజ్రాన్ని గురించి కొంత చరిత్ర తెలుసుకుని దేవుని లేఖనాల్లో నుంచి కూడా మనము ఆ విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనం ఈ రోజు ధ్యానించవలసినటువంటిది ఇది ఆ వజ్రంలోని 2వ భాగం అన్నమాట అండి. 6వ రత్నము, దాని పేరు వజ్రము. ఆ వజ్రము అనేటువంటి ఆ భాగంలోని ఇది 2వ భాగంగా ఉంటుంది అని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఈ రోజు ఈ వజ్రాన్ని గురించి మనం ఏం తలుచుకుంటున్నాం అని మనము జాగ్రత్తగా యోచించినట్లయితే
పోయినటువంటి వారము నేను మత్తయి వార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి మీ మీ దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఆప్ చేస్తాను. అయితే ఇప్పుడు దానిని పునః ప్రారంభిస్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను. కనుక మనం చూసినటువంటి ఒక లేఖన భాగంలో మనం చూస్తే మొట్టమొదటిగా ఈ యొక్క మత్తయి వార్త 5వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు వారు కొండ మీద కూర్చుండి బోధించినటువంటి వృత్తాంతము మనకందరికీ తెలుసు. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు కూర్చున్నటువంటి ఆ కొండ యొక్క ఇది ఏంటి, వర్ణన ఏంటి, లేక అందులో విశిష్టత ఏంటి అని అంటే, దీనిని చాలా మంది పండితులు అంటారు ధన్యతల కొండ అని చెప్తారు. కనుక మనం ఇప్పుడు ధ్యానించేటటువంటి విషయం ఏంటంటే, ఈ కొండలో నుంచి మనం తెలుసుకునే విషయాలు ఏంటి అని మనం కొంచెం క్లుప్తంగా మనం ధ్యానించినట్లయితే, ఈ కొండ బోధించటానికి, తరువాత ప్రార్థించటానికి, అటు తర్వాత మూడవదిగా ఒంటరిగా సమయాన్ని గడపటానికి ఈ ఈ కొండలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఈ 5వ అధ్యాయము 1వ వచనంలో ఆయన కొండ ఎక్కి నోరు తెరిచి బోధించను అని మొట్టమొదటి వచనం మనం చూస్తాం. రెండవదిగా ప్రార్థించటానికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కొండలు ఎక్కేటటువంటి వారుగా మనకు తెలుసు. అంతేకాకుండా ఆయన ఒంటరిగా రాత్రి సమయంలో దేవునితో గడిపేటటువంటి విధానం కూడా కొండలు ఎక్కి అలాంటి సమయాన్ని గడిపేటటువంటి వారుగా కూడా మనము చూస్తాం. అయితే యేసు ప్రభువు కూడా కొండలెక్కి ప్రార్థించేవారు. పిల్లరా, ఈ కొండల విషయాన్ని మనం చూసినట్లయితే ఈ కొండలకును దేవుని యొక్క సన్నిధికిని అవినాభావ సంబంధం ఉంది. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు భక్తులందరూ, ప్రవక్తలందరూ కొండల మీదే ప్రార్థన చేసేవారు. కారణం ఏంటంటే, కొండలో పై దేవుని సన్నిధి బహుబలంగా దిగి వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం అది. కర్మెలు పర్వతం మీద మరి ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చేది. అందుచేత ఇంకా అనేక విషయాలు చూసినట్లయితే మరి ఈ కొండలకును దేవుని సన్నిధికి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మనము చాలా క్షుణ్ణంగా గ్రహించవచ్చు దేవుని యొక్క వాక్యం ద్వారా. అలాగే అపవాది కూడా ఈ దేవుని యొక్క ప్రవక్తలు, దేవుడు కూడా కొండ మీద బోధించారు, కొండ మీద ప్రార్థించారు కనుకనే అపవాదైన వాడు కూడా కొండలు ఎంచుకొని కొండల మీద కొలువయ్యున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కొండల మీద కొలువై ఉండి కొండల మీద ఆరాధించబడుతూ కొండల మీద అనేక భక్తులను ఆకర్షించుకునేటటువంటి వాడుగా లోక ఆకర్షణలతో అనేక భక్తులు కొండలు ఎక్కడం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. అందుచేత దేవుడు ఎలాగైతే కొండల మీద ఆరాధించబడ్డాడో అలాగే అపవాది ఆ లూసిఫర్ కూడా నేను కూడా కొండల మీద ఆరాధించబడాలి అని కోరిక కలిగిన వాడు కూడా తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడనే విషయాన్ని మనకు తెలుసు. కనుక ప్రియులరా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కొండలకును దేవునికి కూడా అవినాభావ సంబంధం ఉన్నది అనే విషయాన్ని నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఈ కొండల గురించి ధ్యానించినట్లయితే అనేకమైనటువంటి కొండలు ఉన్నాయి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన సందేశము. అయితే ఇందులోనికి వెళితే మనము అసలు ఎక్కడి నుంచి వచ్చాము అనే పరమగతి గ్రంథ ధ్యానాల్ని మనము మరి దారి తప్పే అవకాశం ఉంది కనుక నేను అక్కడికి వెళ్ళటం లేదు. అందుచేత మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా కొండలెక్కే అనుభవంతో, కొండలెక్కి ప్రార్థించే అనుభవంతో, కొండలెక్కి బోధించే అనుభవంతో, కొండల మీద ఆయన కూర్చుండి ఏకాంతంగా దేవుని సందులో గడిపినటువంటి ఒంటరి సమయాలు కూడా మనం చూస్తుంటున్నాం.
కనుక ప్రియులరా, ఈరోజు నా ప్రసంగ అంశము ఏంటి అని మనం చూసినట్లయితే, ఆ వజ్రము కాంతులిచ్చేదిగా ఉంది. వజ్రం యొక్క కాంతి చాలా రకరకాలుగా మరి కాంతులిచ్చేటటువంటి వజ్రముగా ఉంటుంది, ప్రకాశించే వజ్రముగా ఉంటుంది. చిన్న విషయాన్ని మీకు చెప్పాను. ఆ వజ్రముపై వెలుగు పడినప్పుడు అది అనేకమైనటువంటి కాంతులు కిరణాలుగా విరాజిల్లేటటువంటి గొప్ప వజ్రంగా ఉంది అనే విషయాన్ని మీకు తెలియపరచా. కనుక ఇక్కడ నేను మరొకసారి కొంత చరిత్రలోకి నేను వెళితే, ఇక్కడ కోహినూరు వజ్రాన్ని గురించి ఒక ఆయన ఏం చేశాడో తెలుసండి. 1626 సంవత్సరంలో బాబర్ అనేటువంటి ఆయన ప్రశస్తమైనటువంటి వజ్రాన్ని మరి ఈ కోహినూరును సంపాదించుకున్నాడు. అయితే అక్కడే ఉన్నటువంటి నాదిర్ షా అనేటువంటి ఒక ఆయన మహమ్మద్ షా అనేటువంటి ఆయన దగ్గర ఉన్న వజ్రాన్ని ఏ రీతిగా సంపాదించాలి అని ఎంతో ప్రయాసపడి దాని ఆజుకి తెలుసుకుంటే తెలియలేదు. చివరికి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక ఉంపుడుగత్తుని ఆ ఇంట్లోకి మహమ్మద్ షా ఇంట్లోకి పంపించి పని మనిషిగా ఎక్కడుంది ఆ వజ్రాన్ని తెలుసుకోమని అంటే, ఆమె చివరికి అతనికి తెలిసేసినటువంటి విధానం ఏంటో తెలుసండి. ఆ మహమ్మద్ షా తన తలపాగాల వజ్రాన్ని ధరించుకుని ఉంటున్నాడో, తాను ఎక్కడికి వెళ్ళినా తలపాగా వదలటం లేదు. తను నిద్రించినప్పుడు కూడా ఆ తలపాగాలో ఉన్నటువంటి ఆ వజ్రాన్ని అలాగే ఉంచుకుంటున్నాడు అని ఆ విషయాన్ని తెలియపరిచింది ఆ స్త్రీ. దాన్ని విన్నటువంటి నాదిర్ షా ఆ రాజ్యంలో తలపాగాలు మార్చుకునేటటువంటి ఒక ఆచారము ఉందట. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక ప్లాన్ వేశాడు. ఎలాగైనా మహమ్మద్ షా నుంచి నేను వజ్రాన్ని సంపాదించాలి అని అనుకున్న నాదిర్ షాకు ఒక ఆలోచన వచ్చింది. తలపాగాలు మార్చుకునేటటువంటి సాంప్రదాయం మన యొక్క రాజ్యంలో ఉన్నది కనుక నేను వెళ్ళి అతని తలపాగాన్ని మార్చుకుందామని అడుగుదామని ప్రయత్నించాడు. వెళ్ళాడో, ఎదురు బదురుగా కూర్చున్నారు. నాకు ఒక కోరిక ఉంది మహమ్మద్ షా, మన తలపాగాలు మార్చుకుందాము అన్నాడు. అదే సమయంలో ఆ కోహినూరు వజ్రం కూడా తన తలపాగాలోనే ఉంది. మరి ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో సాంప్రదాయ ఆచారాన్ని వదులుకోలేక మహమ్మద్ షా నాదిర్ షాకు ఆ తలపాగాన్ని ఇచ్చేస్తాడు. ఆ తలపాగాలో ఉన్నటువంటి ఆ వజ్రాన్ని నాదిర్ షా తీసుకుని సొంతం చేసుకుని ఒక్కసారి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కోహినూర్ వజ్రము మహమ్మద్ షా ఆ యొక్క తలపాగాలో నుంచి తీసుకుని నాదిర్ షా చేతికి వచ్చినప్పుడు అతని సంతోషానికి అవధులు లేవు. అలాంటి సమయంలో నాదిర్ షా ఏమన్నాడు అని అంటే, ఆహా ఇది కోహినూర్ అన్నాడు. ఏమన్నాడంటే, ఆహా ఇది కోహినూర్ అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? కోహినూర్ అనగా కాంతి శిఖరము. మరొక అర్థం ఏంటంటే కాంతి పర్వతము అని చాలా సంతోషంగా దానికి కోహినూర్ అని పేరు పెట్టాడు. దానికి ఆ పేరే ఆనాటి నుంచి స్థిరపడిపోయింది. అప్పటిదాకా కూడా ఆ వజ్రానికి పేరు లేదు. అయితే ఇందుకి విషయం ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే, కాంతి పర్వతము అన్నటువంటి నాదిర్ షా పేరు పెట్టిన కోహినూర్కు మనము చూసినట్లయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడానికి ఎక్కిన ఈ కొండ కూడా కాంతి పర్వతంగా వర్ణించవచ్చు అని నేను ఊహించుకుని ఈ మాట చెప్తున్నాను. ఎవరు దీన్ని నాకు చెప్పలేదు. తర్వాత ఏంటంటే నేను ఇదే మీరు పక్కా చేసుకోండి, ఇదే ఇలాగే మీరు చేయండి అని నేను చెప్పడం లేదు, కానీ కేవలము నా ఊహ అన్నమాట. అయితే ఎందుకు నేను ఈ యొక్క పర్వతానికి, ఈ కొండకి కాంతి పర్వతము అని నేను వర్ణించాను అని అంటే, ఈ కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రబోధించినటువంటి ప్రబోధాలు ఈనాటికి కూడా సజీవంగా ఉన్నాయి. ఎందుకు అని మనం చూసినట్లయితే
ఇక్కడ 9 ధన్యతలు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బోధించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఈ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధలు మనము చూసినట్లయితే 5వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయము 7వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండ మీదే ఈ ప్రసంగాన్ని దీర్ఘంగా చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం దేవుని వాక్యంలో. అంతేకాకుండా 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు కొండ ఎక్కిన యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులరా, ఇది ఎందుకు నేను కాంతి శుక్రము లేక కాంతి పర్వతము అనేటువంటి దానికి సూచనగా ఉంది అనంటే అక్కడ చేసిన యేసుక్రీస్తు ప్రబోధాలు అలా ఉన్నాయి అని చెప్పడానికి ఏ సందేహము లేదు. ఎందుకు అనంటే ఈ ధన్యతల కొండ మీద చెప్పినటువంటి ఆ వాక్యాలు ఈనాటికి అంజుజనులకు నచ్చేటటువంటి పదాలుగా ఉంటున్నాయి. మనం చూస్తే ఈ ధన్యతలు 9 ధన్యతలుగా మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. 9 కూడా పరిపూర్ణమైన సంఖ్య గనక 9 ధన్యతలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ అనేకమైన సంగతులు ఇంకా కిందకి చూసినట్లయితే మరి 7, 6, 5, 6, 7 అధ్యాయాలలో మనం చూసినప్పుడు ఆయన అనేకమైన సంగతులు తెలియజేస్తూ యూదులకు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. శాస్త్రులకు పరిచయాలు కూడా బోధించడం కూడా మనం చూస్తుంటున్నాం. అలాగే మనం చూసినప్పుడు దీనికి ఈ కాంతి శుక్రము అనడానికి ఒక మహోన్నతమైన చరిత్ర ఉంది. అది ఏమిటి అనంటే ఈ ధన్యతలను లేక ఈ యొక్క 3 అధ్యాయాలను కూడా దానించినటువంటి వారు వారి జీవితంలో వారు అనుకున్న దాన్ని సాధించారు. అది చెప్పాలి అంటే మనకు ఒక ఉదాహరణ మహాత్మా గాంధీ గారు. ఆయన ఈ 5, 6, 7 వచనాలు కూడా దానించి ఆయన అందులో తెలుసుకున్నది ఏంటి అనంటే అహింస అనేటువంటి దాన్ని ఆయన తెలుసుకున్నారు. అనగా దూషించిన వాడిని దూషించకూడదు, బాధించిన వాడిని బాధించకూడదు, అన్నవాడిని తిరిగి అనకూడదు అనేటువంటి యేసుక్రీస్తు ప్రబోధాలు ఆయన ధ్యానించి బైబిల్ గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉండేవారు. ఆయన జైలులో కూడా బైబిల్ గ్రంథాన్ని వదిలిపెట్టక మరి బైబిల్ గ్రంథాన్ని ఆయన చేత్తో పట్టుకుని దానిని జైల్లో ఆయన బంధించినప్పుడు కూడా చదువుతూ ఉంటూ దేవుని యొక్క ఆధ్యాత్మికమైన సంగతులన్నీ తెలుసుకుంటూ వాటిని ఆయన తన యొక్క జీవితంలో స్వాతంత్రం తేవడానికి ఎన్నో విధానమైనటువంటి సూత్రాలు ఆయన బైబిల్ నుంచే పాటించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథాన్ని వదిలిపెట్టేవారు కాదు. సభలకు వెళ్ళినా తీసుకుని వెళ్ళేవారు. విధాన సభకి వెళ్ళిన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండేది. పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఆయన బహుగా ప్రేమించేవాడు. బైబిల్ గ్రంథాన్ని ఆయన బహుగా మరి ధ్యానించేవాడు. అలాంటి దాంట్లో నుంచి ఆయన అహింసా సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఉప్పు సత్యాగ్రహము చేసి ఎట్టకేలకు మరి ఆ యొక్క బ్రిటిష్ వారి యొక్క తుపాకీ గుళ్ళకు కూడా ఎదురు నిలిచి తన రొమ్ము చాచిన వాడు మహాత్మా గాంధీ గారు. ఆయన జాతిపిత బాపూజీ అని కూడా మనము పిలుస్తూ ఉంటాం. ఇలాంటి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారు మరి మహాత్మా గాంధీ గారు. ఇలాంటి ఆయనకు ఇంత తెగువ ఎలా వచ్చింది, ఇంత స్వాతంత్రం సంపాదించాలి అనేటువంటి తీవ్రత ఎలా వచ్చింది? అసలు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎందుకు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోటీ పడి వారితో మరి ఎదురు నిలవబడి వారి తుపాకీ గోళ్ళకు కూడా తన గుండెను చాచి పెట్టాడు అనంటే కారణం బైబిల్లో ఉన్నటువంటి అపోస్తుల యొక్క చరిత్ర చదివినటువంటి గాంధీజీ గారు. అలాగే యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రబోధాలు ఆ 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఆ స్తోత్రాలన్నీ కూడా ఈ 9 మరి
ధన్యతలు కూడా చదివినటువంటి వారు మహాత్మా గాంధీ గారు. ప్రియులరా, అలాంటి ఆయన చిత్తకేలకు తన ప్రాణాన్ని ఆయన పెట్టిస్తారు. కానీ మనకి స్వాతంత్రము తప్పకుండా ఆయన తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన. మరి ఈనాటికి కూడా చక్కగా ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కారణం ఏంటంటే అలాంటి తెగువ, అలాంటి చొరవ, అలాంటి ధైర్యము, అలాంటి సాహసము, అలాంటి అహింసను కూడా ఆయన తట్టుకోగలిగినటువంటి వాడు. కారణం ఏంటంటే దేవుని బైబిల్ గ్రంథము ఆయన ఎంతగా ప్రభావితం చేస్తుందో అనే విషయాన్ని ఆయన జీవితంలో మనం చూడగలుగుతాం. అందుచేతనే మరి ఇది అలాంటి మహనీయులను వెలిగించినటువంటి పర్వతము, అలాంటి మహనీయులకు ఈ కొండ నుంచి వచ్చినటువంటి వాక్యము అలాంటి వారిని వెలిగించినటువంటి కాంతి పర్వతము అయ్యుండొచ్చు అని నేను దీనిని ఊహించి ఈ మాట దీనికి ఈ కొండకు నేను ఈ పదాన్ని పెట్టానని మీకు తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. కనుక ప్రియులరా, అయితే మన జీవితంలో కాంతిని మనం ఎలా మనం కాంతిగా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి? కాంతి శిఖరంగా మన జీవితం ఉండాలి అనంటే మనము ఏ ప్రబోధాలను అనుసరించాలి, ఏ దైవ వాక్యాన్ని ఎలాగా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో అనే విషయాన్ని మనము ఎంత మాత్రమేనో తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామనే విషయాన్ని తెలియచేస్తుంటున్నాను. కనుక ప్రియులరా, ఇప్పుడు మనము చూసినటువంటి ఈ యొక్క మరి కొండ మీద ఉన్నటువంటి ఆ పట్టణము, ఆ కొండ మీద ఆయన చేసినటువంటి మరి 5 ధన్యతలతో పాటు మనం ఇంకా ముందుకు చూసుకుని వస్తూ ఉంటున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు. చదవండి. మనుషులు దీపము వెలిగించి కుర్చీల కింద పెట్టాలి, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చటకై దీపస్తంభం మీదనే పెట్టుకుంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపండి. చాలండి. ప్రియరా, మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట తన యొక్క పిల్లలను గూర్చి ఆయన ఇచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని తెలియచేసే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, కాంతిలోంచి వచ్చేది వెలుగు. ఆయనే వెలుగై ఉన్నటువంటి దేవుడు. చూడండి, ఒక వజ్రము ప్రకాశించాలి అంటే, అధికముగా ప్రకాశించాలి అంటే దాని మీదకి వెలుగు పడాలి. ఆ వెలుగు పడినప్పుడే ఆ వజ్రము ప్రకాశిస్తుంది. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అనడానికి అర్థం ఏంటి అంటే, నేను వెలుగు గనుక మీరు కూడా వెలుగై ఉండాలి. నేను వెలుగునిచ్చేటటువంటి ప్రకాశం గనుక మీరు కూడా వెలుగుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని అర్థము వచ్చేటటువంటి రీతిలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంతేకాదు, దానికి ఒక విషయాన్ని తెలియపరుస్తూ దానికి జోడించి ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు అని ఉదాహరణ చెప్తూ, మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టారు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపపు స్తంభము మీదని పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూసారా ప్రియులారా, మనము ఒక వజ్రము ప్రకాశిస్తుంది, వెలుగునిస్తుంది, కాంతులు వెదజల్లుతుంది అని అంటే, దేవుడు ఆత్మనిచ్చాడు, దేహమునిచ్చాడు, మనలో జీవవాయువును ఊదాడు. ఆయన వెలుగైన లాగున మనము కూడా వెలుగై ఉండి ఈ లోకంలో దేవుని కొరకు వెలగవలసిన వారముగా, దేవుని కొరకు ప్రకాశించే వారముగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నారు. కనుక ప్రియులరా, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండదు అనగా, కొండ మీద ఉన్న పట్టణము అది అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన సాక్షి జీవితము
అలాగూ అందరికీ కనిపించేదిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ అర్థమిచ్చేదిగా ఉంది. అందుచేత మనలో ఉన్న సాక్షి జీవితము ఒక దీపము. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు. ఎందుకో తెలుసండి? అది వెలుగును ఇవ్వాలి. ఆ వెలుగులో అనేకులు సంచరించాలి. ఆ వెలుగు ఇంట్లో ఉంటే ఇంటికి వెలుగు, దీపస్తంభం మీద ఉంటే చుట్టూ ఉన్న వారికి వెలుగు. అది ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు రావాలే తప్ప దానిని కొంచెం కింద కానీ పెట్టుట వలన ఉపయోగం ఏముంది? ఈరోజు మన జీవితంలో మన దేవుడు మనకిచ్చిన సాక్షి జీవితము, దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి తలాంతులు మనం ఎక్కడ పెడుతున్నాం? కొంచెం కింద పెడుతున్నామా, లేక మంచం కింద పెడుతున్నామా? ఏ విధంగా ఉంది మన సాక్షి జీవితము? దీపము నుండి వచ్చే వెలుగును ఎవరు ఆపలేరండి. ఒకవేళ దీపాన్ని ఆపడానికి, ఆ వెలుగు ఆపడానికి ప్రయత్నిస్తే ఎవరైతే దీపాన్ని వెలుగును బంధించాలనుకుంటారో వారి చేతులే కాలిపోతాయి. కనుక ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన వెలుగై ఉన్నారు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు లోకానికి వెలుగై ఉన్నారని చెప్తూ, నా వెలుగు కలిగిన మీరు, నా వెలుగును సాత్రించుకున్న మీరు, నా వెలుగు ద్వారా వెలిగింపబడుతున్న మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తున్నారు. ఎంత గొప్ప సంగతి కదండి. ఏమండి, అలాంటి దేవుడు మనల్ని వెలిగించినప్పుడు మన జీవితపు వెలుగు ఎలా ఉంటుంది? లోకాచారాలతోనూ లోకములో ఉన్నటువంటి వాటితోనూ మన వెలుగు ప్రకాశించడానికి మరి మిలుకుమనేటువంటి దీపంగా ఉందా? దీపాన్ని ఎప్పుడు కూడా సవరించాలండి. దీపాన్ని వెలిగించి ఊరుకుంటే ఆ దీపము కొన్ని రోజులకి కొడిగట్టిపోతుంది. చూడండి ప్రియులరా, ఇదివరకు మనము దీపాలు వెలిగించుకునే వారము. అయితే ఇప్పుడు కరెంటు వచ్చేసింది కదండి, ఇక మనకి వాటి అవసరం లేకుండా అయిపోయింది. ఈ రోజున ఆ దీపాలు కూడా కనిపించడం లేదు. లేరా, మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఎందుకు యేసు క్రీస్తు ప్రభు వారు దీపాలనే చెప్తున్నారు? ఇంకా అనేకమైనటువంటి వర్ణన ఉంది కదా, అనేకమైనటువంటి రూపానికి పోల్చొచ్చు కదా, అనేకమైన ఉదాహరణలు చెప్పొచ్చు కదా. ఎందుకు ఆయన దీపము అంటున్నారు? మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అంటున్నారు. ప్రియులరా, ఎందుకు దీపాన్ని పోల్చారు అని మనం చూసినట్లయితే, యేసు ప్రభు యొక్క కాలంలో దీపాలను వెలిగించేవారు. అవి కూడా చిన్న చిన్న మట్టి దీపాలను వెలిగించేవారు. మట్టి దీపంలో ఒలివ నూనె పోసి ఒక ఒత్తి పెట్టి ఆ ఒత్తిని వెలిగించేవారు. ఆ నూనె ఉన్నంత వరకు కూడా ఆ ఒత్తి ఆరిపోయేది కాదు. ఆ దీపము వెలిగించబడుతూ ఉండేది. చూడండి ప్రియులరా, దీపాన్ని మరి అలా వదిలేస్తారా? నూనె ఉందో లేదో చూసుకోవాలి. ఒత్తు సరైన రీతిలో ఉందో లేదో చూసుకోవాలి. ఆ ఒత్తు కొడిగట్టిపోతుందేమో చూసుకోవాలి. చూడండి, మన ఇంట్లో దీపాలు ఒక్కొక్కసారి మరి పాత రోజుల్లో నా చిన్నప్పుడు ఆ దీపాన్ని మా అమ్మగారు వెలిగించినప్పుడు ఒక వెడల్పు ఒత్తు ఉండేది. దాన్ని పక్కన తిప్పితే ఒత్తు పైకి వచ్చి దీపం వెలిగేది. ఎంతగా పైకి తిప్పితే అంత వెలుగు వచ్చేది. అలాంటప్పుడు ఏమయ్యి తెలుసండి, ఆ ఒత్తే తొందరగా కాలిపోయి మసి పట్టేసి మిలుకుమంటూ వెలిగేది. అప్పుడు దానిని ఒత్తిని బయటకు లాగి ఎంతవరకైతే మాడిపోయిందో దానిని కత్తిరించి మరలా దానిని సవరించి అందులో పెట్టి మరలా వెలిగిస్తే మరలా వెలిగేది. చూసారా ప్రియులరా, మన దీపము ఆరిపోకుండా వెలగకుండా ఉండటానికి ఆ మసి పట్టిపోయేటటువంటి ఆ దీపానికి ఒత్తి ఎలాగైతే మసి బారిందో, అలాగే ఈ లోకములో వెలగనివ్వకుండా చేసేటటువంటివి లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి పద్ధతులు.
ఆచారాలు. ప్రియులరా, లోకములో మనము మరి నామకార్థ జీవితంగా ఉండి పేరుకు మాత్రమే మనము రక్షించబడ్డాను నేను అని చెప్పుకుంటే ఉపయోగం ఏముందండి? అయితే మన దీపాన్ని సవరించుకుంటే ఈ లోకములోనికి నీవు వెలిగించేదానివిగా ఉంటావు. లోకము నీలోనికి వస్తే ఆ దీపములో ఉన్న వత్తి మసిబారిపోతుంది, వెలుగునివ్వదు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు దీపాన్ని పోల్చి ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నారు. మనుషులు దీపమును వెలిగించి అంటున్నారు. కనుక ప్రియులరా, మన జీవితంలో మన దీపం ఎంతవరకు కొన్ని రోజులు వెలిగి కొన్ని రోజులు ఆరిపోయేదిగా ఉందా? లేక కొన్ని రోజులు మసిబారిపోయి ఆ తర్వాత కొన్ని రోజులు వెలిగి కొన్ని రోజులు బాగా బాగా వెలిగిపోయి కొన్ని రోజులు మరి వెలిగినివ్వకుండా మరి చిన్న ఒత్తిగా కొడిగట్టినటువంటి దీపంలా ఉందా? ఆలోచించాలి. చూడండి, మరి ఒక్కొక్కసారి దేవుడు మన జీవితంలో మనకు అనుకున్న వాటి అన్నిటిని చేస్తే చక్కగా చాలా సంతోషంగా ఎక్కడ చూస్తే అక్కడ సాక్ష్యాలు చెప్పేస్తూ ఉంటాం. అదే బగబగా వెలిగే దీపం అయితే ఎప్పుడైనా ఏదైనా దేవుణ్ణి అడిగింది చేయలేదనుకోండి, అంతే, అంతటితో చల్లారిపోయేటటువంటి వారిగా అయిపోయి పొడిగట్టిన దీపంలా ఉండి ఏదో వెలుగుతుందా లేదా అన్నట్లుగా కనిపించే దీపంగా అయిపోతూ ఉంటారు. అలాంటి క్రైస్తవులుగా, అలాంటి దేవుని పిల్లలుగా మనం ఉండటానికి వీలు లేదు. అలా ఉన్నప్పుడు నీవు ప్రకాశించలేవు, లోకంలోని సత్క్రియలు ప్రకాశించేవిగా ఉండవు అనే విషయాన్ని తెలియపరుస్తుంటున్నాను. కనుక ప్రియులారా, మన జీవితంలో మనుషులు దీపము వెలిగించిన తర్వాత దాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఉంది. నూనె కావాలి, ఒత్తి కావాలి, దాన్ని సవరించాలి. ఈ కార్యాలు జరిగితేనే ఆ యొక్క దీపము వెలగటానికి మరి వీలవుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంటున్నాను. కనుక ఇంకా మనం చూసినట్టే అది ఇంటి నుండి వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపపు స్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలో చూచే పరలోకమందు మీ తండ్రిని మహిమపరుస్తారు అని తెలియజేస్తుంటున్నారు. కనుక ప్రియులరా, నేను సమయం అయిపోయింది కనుక ఇక్కడికి ముగిస్తా ఉంటున్నాను. చాలా పాఠం ఉంది, ఇది మరొక ఎపిసోడ్ అవబోతుంది. కనుక ప్రియులరా, మరి ఇంటి నుండి వారికి అందరికి వెలుగునిచ్చే దీపంగా ఉన్నామా? దీపస్తంభం మీద పెట్టమనేటువంటి దీపంగా ఉన్నామా? మన జీవితంలో సత్క్రియలు చేత పరలోకమందున మన తండ్రికి ప్రకాశించేటటువంటి లోకములో ప్రకాశించేటటువంటి వారముగా మనం ఉంటున్నామా? మనం చూసి జనులు దేవుని మహిమపరుస్తున్నారా లేక దేవుని దూషిస్తున్నారా? ఆలోచించేయాలి కదండి. మన జీవితంలో మనుషులు మన సత్క్రియలు అనేటువంటిది కూడా ఒక ప్రాముఖ్యమైన సందర్భము, ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగంగా మారిపోతుందండి. అందుచేత ప్రియులరా, నేను చెప్పేది ఏమిటి అనంటే దీపాన్ని వెలగనివ్వాలి. కనుక మన యొక్క జీవితంలో మరి కాంతులు వెదజల్లాలి అనంటే మనము వెలిగినప్పుడే లోకానికి, ఇంట్లో ఉన్న వారికి కూడా వెలిగినవ్వగలుగుతాం. ప్రియులరా, చూడండి, కొందరు ఎలా ఉంటారు అనంటే బయట మంచి సాక్ష్యం ఉంటుంది, ఇంట్లో సాక్ష్యం ఉండదు. అదేంటి అని మనం చూసినట్లయితే ఇంట్లో ఉన్న వారికి ఆ దీపస్తంభం ఇంట్లో ఉన్న వారికి వెలిగివ్వదు, బయట ఉన్న వారికి వెలుగునిస్తూ ఉంటుంది. అది సామాన్యమైన పద్ధత, అది దేవునికి నచ్చే పద్ధత కాదండి. కనుక ప్రియులరా, అది ఇంట్లో ఉన్న వారికి వెలుగునివ్వాలి, బయట ఉన్న వారికి వెలుగునివ్వాలి. కొందరు ఇంట్లో వెలుగుతారు, బయట వెలగరు. ప్రియులరా, అలాంటి క్రియలు కూడా మనలో ఉండకూడదు. కనుక మన సత్క్రియల ద్వారానే మనము దేవుని చేత సాక్ష్యం పొందుతాము. లోకంలో మనుషులు కూడా మనం మహింపరిచేటట్లుగా, దేవునిని మహింపరిచేటట్లుగా ఉండే వారిని కూడా మనమే అవుతాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మీ సత్క్రియలు చూచి పరలోకముందర మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వాలి. ఈ ప్రకాశము అనేటువంటిది కూడా
మరొక సబ్జెక్ట్ అండి. కనుక ప్రియులారా, మనము ఈరోజు ఇంకా 2వ భాగంలో కొంత మటుకే ధ్యానించాం. ఇంకా ఉంది. ప్రభు చిత్తమైతే మరి వచ్చే ఆదివారము మరలా మనమందరం కలుసుకొని ఉన్న భాగాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ వజ్రము అనేటువంటిది మరి సులామితి వర్ణిస్తా ఉంది. ఆ వజ్రము మరి కోహునీర్ వజ్రంగా ప్రపంచంలో ఉంది. చూడండి, నేను ఒక మాట చెప్తాను. మరి కోహునీర్ కంటే మంచి వజ్రాలు ఈ భూలోకంలో మరి ఉన్నాయో లేదో తెలియదు, కానీ యేసు క్రీస్తు ప్రభు కంటే మరొక దేవుడు లేడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసు క్రీస్తు ప్రభు కంటే సత్యవంతుడు మరొకరు లేరు. యేసు క్రీస్తు ప్రభు కంటే విమోచకుడు మరి ఒకరు లేరు. యేసు క్రీస్తు కంటే మరొక రక్షకుడు లేరు. ప్రియులారా, చాలా సుదీర్ఘమైనటువంటి పదాలవి, చాలా మరి ధ్యానించవలసినటువంటి మరి వాక్య సందేశం ఇది. కనుక ప్రియులారా, మన జీవితంలో ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధానంలో మన సత్క్రియలు లోకానికి చూపించి మరి అన్య జనులు కూడా మన యొక్క మరి సత్క్రియలు చూచి దేవుడిని మహిమపరిచేటటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనము వెళ్ళినప్పుడే వెలిగే దీపంగా ఉంటాం, ప్రకాశించే దీపంగా ఉంటాం, దేవునిని మహిమపరిచే వారులుగా ఉంటాం. పరలోకమున్నటువంటి తండ్రిని మహిమపరిచేటటువంటి వారులుగా మనం ఉండాలి అని అంటే సత్క్రియలు చేసు ప్రభు సన్నిధానంలో మనం ముందుకు కొనసాగలేని విషయాన్ని మరి తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుడి ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ఉనికిడిలో ఈ మాటలో దీవించబడును గాక. ఆమేన్. ఎంతవరకు కూడా మరి ఆమేన్. వందలండి అయ్యగారు, వందలండి. వందనాలండి. వినపడుతున్నా అన్నమాట. వందనాలు అయ్యారు. రికార్డ్ చేస్తున్నారు అయ్యారు.